కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల మార్కెట్ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అశ్రు నివాళి అర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ కొడిమేత విశ్వనాథ్ దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ ఆర్థిక మంత్రిగా తనదైన శైలిలో పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టిన మేధావి అని కొనియాడారు. దేశ ప్రధానిగా ఎనలేని సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి మన్మోహన్ సింగ్ అని గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నానని కొడిమేత విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెఖడ్, ఉపాధ్యక్షుడు పెందుర్తి ప్రకాష్, మాజీ కోఆప్షన్ అఫ్రోజ్ ఖాన్, మార్కెట్ డైరెక్టర్ మందాడి లింగు, మైనార్టీ అధ్యక్షుడు షేక్ ఇస్లాం, సుద్దాల శ్రీనివాస్, సుద్దాల ఆనంద్, మాజీ ఎంపీటీసీ అహ్మద్ ఖాన్, సీనియర్ నాయకుడు కనక గంగారం, ఖయ్యూం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి భారతదేశ ముద్దుబిడ్డ మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. గత రాత్రి 9 గంటలలోపు తన తుది శ్వాసని విడిచిపెట్టి ఇవాళ భారతదేశంలో ఎన్నో రకాలమైన బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించి తన వంతుగా భారతదేశంలో అందరినీ సహాయ సహకారాలు అందించి తెలంగాణ 4 కోట్ల ప్రజలను కూడా ఆదుకున్న మొట్టమొదటి వ్యక్తి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇవాళ భారతదేశంలో తన సేవలు ఎంతో రకాలమైన సేవలను అందించి ఇవాళ తన వెన్నెముక్కలుగా భారతదేశంలో ఉండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ మనవాళ్ళే అనుకొని సమాజ సేవ మాధవ సేవ అనుకొని అన్ని సమస్యలపైన ముందుండి భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో తను ఒక్కడు ముందు భాగంలో ఉండే వ్యక్తి ఇవాళ ఆయన మన ముందు లేకపోవడం చాలా దురదృష్టమని భావిస్తూ ఆయనకు కన్నీటి విడాకులు మేము సంతాప సభగా తెలియజేస్తూ ఆయనకు శ్రద్ధాంజలి తెలియజేస్తూ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అన్న వెన్నెముక్కగా మాకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇవాళ మా మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరమని భావిస్తూ ఆయనకు కన్నీటి విడాకులు పలుకుతూ